వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను మోనికా. నూతన విద్యా విధానానికి ఏడాది పూర్తయిన సందర్భంగా మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ఇంజనీరింగ్ కోర్సులను తెలుగు సహా 5 భాషల్లో బోధించనున్నట్టు వెల్లడించారు. ఇదే సమయంలో కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లో అనువదించేలా ఒక టూల్ను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే బెంగాల్ సీఎం దీదీ ఢిల్లీ పర్యటన ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. దేశంలో యాంటీ బీజేపీకి రంగం సిద్ధం చేస్తున్నట్లే కనిపిస్తోంది. వరుసగా కీలక నేతలతో భేటీలు నిర్వహించడంపై నేషనల్ పాలిటిక్స్ లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో పార్లమెంట్ ఉభయ సభలు మరోసారి వాయిదా మంత్రాన్ని జపించాయి. పెగాసస్ పై విచారణకు విపక్షాలు పట్టుబడ్డంతో రేపటికి సభలు వాయిదా పడ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాల అప్డేట్స్ లోకి వెళ్తే హుజూరాబాద్ సాక్షిగా పొలిటికల్ రచ్చ షురు అయింది. ఒక్క వాట్సాప్ చాట్ రాష్ట్ర పాలిటిక్స్ ను షేక్ చేసేస్తోంది. ఇదిలా ఉంటే అటు ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య అక్రమ క్వారింగ్ ఎపిసోడ్ లో డైలాగ్ వార్ షురు అయింది. బాబు దేవినేనిలు నోరిప్పితే అబద్ధాలే అంటూ వైసీపీ ఓ రేంజ్ లో విరుచుకుపడింది. ఇక ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. అగ్రరాజ్యం అమెరికాను భారీ భూకంపం కురిపేసింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా సునామీ వచ్చే ఛాన్స్ ఉంది అన్న హెచ్చరికలు అగ్రరాజ్యాన్ని షేక్ చేస్తున్నాయి, షాక్ ఇస్తున్నాయి. ఇక టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. పథకంపై ఎన్నో ఆశలు కల్పించిన దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ఓటమితో అభిమానులు డీలా పడిపోయారు. మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇవాల్టి టాప్ స్టోరీస్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ సంకేతాలు. భారత్లోనూ పెరిగిన కేసులు. కేరళలో మళ్లీ లాక్డౌన్. ఓబీసీలకు 27, ఈడబ్ల్యూఎస్లకు 10% రిజర్వేషన్లు. వైద్య కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ఆదేశం. హుజూరాబాద్ లో వేడెక్కిన రాజకీయం. ఈటెల టీఆర్ఎస్ మధ్య దళిత కార్డు వాగ్బాణాలు. కేంద్రం పరిశీలనలో ఏపీ శాసన మండలి రద్దు అంశం. రాజ్యసభలో కనకమేడల ప్రశ్నకు కేంద్రం జవాబు. తెలుగు రాష్ట్రాల్లో రేపు తెరుచుకోనున్న థియేటర్లు. కొత్త జీవోతో థియేటర్లు నడపలేమంటూ ఉన్న ఏపీ ఫిలిం ఛాంబర్. టెర్రరిస్లం కాదు, ఫామ్ హౌస్లు లేవు. బహుజన రాజ్య స్థాపనకే ఎంట్రీ అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్. పార్లమెంట్ ను ఇవాళ కుదిపేసిన పెగాసస్. వెల్లోకి సభ్యులు, విపక్ష నేతలతో కేంద్ర మంత్రుల భేటీ. టోక్యో ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్స్ కి సింధు. బాక్సింగ్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ఓటమి పాలైన మేరీకోమ్. నూతన విద్యా విధానానికి ఏడాది పూర్తయిన సందర్భంగా మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా ఇంజనీరింగ్ కోర్సులను 5 స్థానిక భాషల్లో బోధించనున్నట్టు ప్రధాని వెల్లడించారు. 8 రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యా బోధన 5 భారతీయ భాషల్లో ప్రారంభం కాబోతున్నట్లు మోదీ తెలిపారు. తొలుత హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషల్లో విద్యా బోధన ఉంటుందన్నారు. ఇంజనీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా ఒక టూల్ను కూడా అభివృద్ధి చేసినట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. कि 8 राज्यों के 14 इंजीनियरिंग कॉलेज 5 भारतीय भाषाएं हिंदी, तमिल, तेलुगु, मराठी और बांग्ला में इंजीनियरिंग की पढ़ाई शुरू करने जा रहे हैं. इंजीनियरिंग के कोर्स का 11 भारतीय भाषाओं में ट्रांसलेशन के लिए एक टूल भी डेवलप किया जा चुका है. ఢిల్లీ పర్యటనలో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బిజీగా గడుపుతున్నారు. తమిళనాడు అధికార డీఎంకే ఎంపీ కనిమోళి దీదీని కలిశారు. ఇవాళ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంట్లో జరిగిన ఈ సమావేశంలో పెగాసస్ సహా పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. కేంద్రంలో అధికార బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్క తాటిపైకి రావాలి అన్న అంశంపైన ఇద్దరు చర్చించినట్టు పెద్ద ఎత్తున ప్రచారమే జరుగుతోంది. పార్లమెంటు ఉభయ సభల్లో పెగాసస్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాల్సిందే అని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఇరు సభల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎంతకు ప్రతిపక్షాల ఆందోళనలు తగ్గకపోవడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.
బిడ్డల బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. హుజూరాబాద్ లో గెలిచేందుకు సీఎం కేసీఆర్ దిగజాడు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ఈటెల బంధువుల పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పదవులు ఇవాళుంటాయి, రేపు పోతాయన్న బండి సంజయ్ దిగజాడు రాజకీయాలు చేస్తే ప్రజలు హర్షించరన్నారు. అధికారం ఉంటుంది పీక్తుంది. గింత దిగజారి ఒక స్థానంలో గెలవడానికి బరిదగించి బలిపెక్కి గింత నీచమైన స్థాయికి నువ్వు దిగజారితే ప్రజలు ముఖ్యమంత్రి వ్యవహారాలు చీదరించుకుంటారు, చీతూ అంటున్నారు. అయినా కూడా సిగ్గేస్తలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి. అక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ గారి యొక్క బామర్ది మధుసూదన్ రెడ్డి గారి పేరు మీద ఫేక్ ఐడి తయారు చేసాడు. ఫేక్ ఐడి తయారు చేసి అసభ్యంగా ఇష్టానుసారంగా అలా ప్రచారం చేస్తున్నారు. ఫేక్ ఐడి తయారు చేసి వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ రకరకాలుగా ఫేక్ ఐడి తయారు చేసి మధుసూదన్ రెడ్డి పేరు మీద ఇష్టానుసారంగా ప్రచారం చేయడం. వాళ్ళే ఐడి క్రియేట్ చేస్తారు, వాళ్ళే ప్రచారం చేస్తారు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి చదువే అన్నారు ఏపీ సీఎం జగన్. ఇవాళ 2వ విడత విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన ఆయన అందరూ చదువుకోవాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాము వేసే ప్రతి అడుగులోనూ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే నాన్నగారు ఫీజు రీయింబర్స్మెంట్ను ఒక అడుగు ముందుకు వేయిస్తే జగన్ అనే నేను నాన్నగారు ఒక అడుగు వేస్తే 4 అడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈరోజు ఆ దిశగానే అడుగులు వేస్తూ ప్రతి పేదవాడికి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ చివరకు ఓసీలుగా ఉన్న పేద వర్గాలైనా కానీ వీళ్ళందరికీ కూడా పూర్తిగా 100% ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా వీళ్ళకి ఇచ్చే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఆగస్టు 16 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అప్పట్లోగా టీచర్లకు బూస్టర్ డోసులతో కలిపి 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు. ఇక పాఠశాలల్లో నాడు నేడు 98% పూర్తయ్యాయన్న మంత్రి త్వరలో 4,000 కోట్ల రూపాయలతో ఫేజ్ 2 కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఆగస్టు 16వ తారీఖున రాష్ట్రంలోని పాఠశాలలన్నీ పునః ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వ్యాక్సినేషన్, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్స్ ప్రయారిటీలో 100% ఇంక్లూడింగ్ బూస్టర్ డోస్ తోటి పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా కలెక్టర్లు అట్లాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లు విద్యాశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేస్తూ చంద్రబాబు హయాంలోనే అక్రమ క్వారీయింగ్ జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. అధికారులను బెదిరించి అప్పటి రెవెన్యూ మంత్రి ద్వారా లీజులు తీసుకున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో కొండ పోరంబోకు భూములుగా రికార్డు మార్చారని దుయ్యబట్టారు. తనపై దేవినేని ఉమా అసత్య ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఉమామహేశ్వరరావు కానీ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఈ చంద్రబాబు నాయుడికి కానీ సిగ్గు శరం ఉందా? మీరు మనుషులు ఉన్నోళ్ళు, అసలు మనసు కానీ అసలు మీరు మనుషులేనా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే మీ ప్రభుత్వ హయాంలో గత 4 దశాబ్దాల నుంచి ఏమైతే రెవెన్యూ భూములు అని చెప్తున్నారో అదే రెవెన్యూ భూముల్లో నువ్వు వెళ్ళి స్వయంగా క్రషర్ ప్రారంభోత్సవం చేసి 2016లో 2018లో మీ రెవెన్యూ మంత్రితో నువ్వు అప్పుడేదో విజయకృష్ణన్ చేసి కాదన్నదని పర్మిషన్ ఇప్పించి ఏపీ సీఎం జగన్ పై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జగనన్న పేరుతో 1,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. తాజాగా అర్బన్ ఇళ్లను ఇస్తామని మరో దోపిడీకి తెరతీశారని ఆరోపించారు. రాష్ట్రంలో పథకాల పేర్లు మారుస్తూ రాజులాగా వ్యవహరిస్తున్నారన్నారు. నిత్యం పత్రికలకు 1,000 కోట్ల రూపాయలు ప్రకటనలు ఇస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పత్రిక చూసినా లక్షల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి ప్రకటనలు ఇస్తున్నారు. ఈ ప్రకటనలు మొత్తం సారాంశం తీసుకుంటే ఈ రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజు అయినట్లు, జగన్మోహన్ రెడ్డి గారు రాచరిక పాలనలో
తమ సొంత నిధులు ప్రజలకు పంచినట్టు చివరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక విద్యాశాఖ మంత్రి ఫోటో కూడా ఉండదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ. తాను ఎటువంటి రాజకీయ పార్టీలో చేరనని, ప్రస్తుతం ప్రజలను చైతన్యపరచడమే తన పని అంటూ చెప్పుకొచ్చారు. కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు తిరిగి కోలుకోవాలంటే ప్రభుత్వం ఆదాయం పెంచే మార్గాలు కల్పించాలన్నారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం స్వయంగా వ్యవసాయం చేస్తున్నారని, వ్యవసాయం పట్ల యువత మక్కువ పెంచుకోవాలని మాజీ జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. బ్యాక్ టు ప్రైమ్ టైం. కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణాలో వరద కారణంగా అన్ని జల విద్యుత్ కేంద్రాల నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనుమతించాలని కేఆర్ఎంబీని కోరింది టీ సర్కార్. ఏపీ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రైబ్యునల్ చేసిన 811 టీఎంసీలు గంపగుత్త కేటాయింపులంది తెలంగాణ ప్రభుత్వం. 2021-22 ఏడాదికి గాను 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని కోరింది. బేసిన్లో ఉండే ప్రాంతాల అవసరాలు తీరిన తర్వాతే బేసిన్ అవతలి ప్రాంతాలకు నీటిని తరలించడానికి అనుమతించాలని కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పేర్కొంది తెలంగాణ సర్కార్. త్వరలో బీఎస్పీలో చేరుతున్న మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లిలో పర్యటించారు ఆయన. ఇందులో భాగంగా వ్యవసాయ కూలీల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే తాను ఐపీఎస్ పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రధాని మోదీ అరుదైన ఘనత సాధించారు. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో 7 కోట్ల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుని అగ్ర భాగాన నిలిచారు. మొత్తం 70 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకుని కీలక మైలురాయిని దాటేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ 2009లో ట్విట్టర్లో ఖాతా తెరిచారు. 2010 వరకు ఆయన ఫాలోవర్లు 1,00,000కే పరిమితమయ్యారు. 11 ఏళ్లలో ఏకంగా 7 కోట్లకు పైగా ఫాలోవర్స్ ను పెంచుకొని రికార్డులు సృష్టించారు. స్టాక్ అప్డేట్. దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. దేశీయ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా ఐటీ, మెటల్స్, ఫైనాన్షియల్ రంగాల షేర్లలో వెలువత్తిన కొనుగోళ్లతో సూచీలు లాభాలతో కళకళలాడాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 200 పాయింట్లు ఎగబాకగా జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 15,750 పైన స్థిరపడింది. ఇక మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 209 పాయింట్ల లాభంతో 52,653 వద్దకు చేరగా నిఫ్టీ 69 పాయింట్లు లాభపడి 15,778 వద్ద స్థిరపడ్డాయి. ఇక స్పోర్ట్స్ డీటెయిల్స్ లోకి వెళ్తే టోక్యో ఒలింపిక్స్ లో వరుస విజయాలతో పీవీ సింధు దూసుకువెళ్తోంది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ లో 3వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో క్వార్టర్ ఫైనల్ కు చేరింది పీవీ సింధు. ప్రీ క్వార్టర్స్ లో డెన్మార్క్ ప్లేయర్ బ్లిక్ఫెట్ పై 21-15, 21-13తో వరుస సెట్లు గెలిచి విజయాన్ని అందుకుంది. టోర్నీ ఆరంభం నుంచి వరుసగా 3 విజయాలు అందుకున్న సింధు గ్రూప్ జేలో అగ్రస్థానంలో నిలిచింది. రియో ఒలింపిక్స్ లో రజతం గెలిచిన సింధు ఈ ఒలింపిక్స్ లో స్వర్ణం లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇక మరో మ్యాచ్ లో గెలిస్తే పీవీ సింధు ఖాతాలో 3వ పతకం చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇదే సమయంలో టోక్యో ఒలింపిక్స్ లో భారత ప్లేయర్లు అద్దరగొడుతున్నారు. ఇవాళ జరిగిన మ్యాచ్ లో పురుషుల హాకీ జట్టు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పూల్ ఏ 4వ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై విజయం సాధించింది. 3వ క్వార్టర్లో మొదటి గోల్ చేసిన టీమిండియా 4వ క్వార్టర్లో మరో 2 గోల్స్ చేసింది. దీంతో భారత జట్టు 3-1 తేడాతో ఘన విజయం సాధించింది. 43వ నిమిషంలో కుమార్ వరుణ్ తొలి గోల్ చేయగా 58వ నిమిషంలో ప్రసాద్ వివేక్ సాగర్ 2వ గోల్, 59వ నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్ 3వ గోల్ చేశారు. ఇప్పటికే గ్రూప్ దశలో 3 మ్యాచ్లు గెలిచిన భారత హాకీ జట్టు దాదాపు క్వార్టర్స్ కు చేరినట్లే. అయితే చివరిదైన లీగ్ మ్యాచ్ లో జపాన్ తో తలపడనుంది టీమిండియా. టోక్యో ఒలింపిక్స్ లో భారత అభిమానులకు నిరాశ ఎదురైంది. పోలెండ్ ఆశలు పెట్టుకున్న దిగ్గజ బాక్సర్ మెరీకోమ్ 51 కిలోల విభాగంలో ఓటమి పాలైంది. కొలంబియాకు చెందిన ఇంగ్రిడ్ వాలెన్సియా చేతిలో 2-3 తేడాతో పరాజయం చవిచూసింది. 6 సార్లు వరల్డ్ ఛాంపియన్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మెరీకోమ్ ఈ బౌట్ లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డినా ఫలితం లేకపోయింది. ప్రత్యర్థికి ధీటుగానే పంచులు కురిపించిన పలు రౌండ్లలో కొలంబియా బాక్సర్ ఇంగ్రిడ్ వాలెన్సియా ఆధిపత్యం సాగించింది. దీంతో మెరీకోమ్ కు ఓటమి తప్పలేదు. ఇక రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ తెరుచుకోనున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ తో మూవీ థియేటర్స్ మూతపడ్డాయి. తెలంగాణలో 100%, ఏపీలో 50% ఆక్యుపెన్సీతో నడిపేందుకు ప్రభుత్వాలు ఓకే చెప్పడంతో రేపటి నుంచి తెరకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిమ్మరసు, ఇష్క్, నరసింహపురం మూవీస్ రేపటి నుంచి థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం